తెలంగాణ రాష్ట్ర సమితి అన్నది పోయి భారత రాష్ట్ర సమితి అయింది. ఇప్పుడు విధ్వంసం గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున కాదు, మీరు కూడా ట్యాప్ లో పడకండి. చెప్పేది వినండి మిత్రమా, మీరు మీకు అర్థం కావట్లా. 19వ రోజుకే ఏమీ చేయలేదు, గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే ఇమేజ్ క్రియేట్ అవుతోంది. అది ప్రశ్నిస్తే విధ్వంసాన్ని తీసుకొస్తున్నారు. మీరు విధ్వంసానికి సమాధానం చెప్పుకుంటూ ఒకటే మాటలు చెప్తా. రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నిటినీ తెలంగాణ సమాజానికి ట్రాన్స్పరెంట్గా చూపించటాన్నే వీళ్ళు విధ్వంసం అన్నటువంటి పేరు పెట్టారు. ఆ అప్పులను గవర్నర్ గారు విధ్వంసం వాడారు. సరే, గవర్నర్ గారు ప్రసంగం అంటే దాన్ని ఆ విధంగా ఆమె అన్వయించి ఉండొచ్చు. గత ప్రభుత్వ హయాంలో సరే, తెలంగాణలో ఇక మనం డిగ్నిటీ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్వావలంబనను, ఆర్థిక పరిపుష్టత గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు బూతులు మాట్లాడి ఇది మా తెలంగాణలో ఇట్లే మాట్లాడతామన్నారా అనలేదా? అప్పుడు గుర్తుకు రాదు. అరే ఏదంటే ఉన్నమాట చెప్తున్నాము. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి ఇంత సుదీర్ఘంగా మాట్లాడినప్పుడు నీకే చెప్తున్నా. వెంకటకృష్ణ గారు ఒక మంచి టైం తీసుకొని చాలా జాగ్రత్తగా ప్రోమో ఫ్రేమ్ చేసి చెప్పండి. ఇక మీరు ఈ పిట్టకథలు చెప్పొద్దు. ఈ పిట్టకథలు మేము విని ఉన్నాం, మీకంటే ముదిరిపోయినాం. మేము కూడా యాస భాషతోని ఇప్పటిదాకా తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండ్రు. తెలంగాణ ప్రజలు రియలైజ్ అయినరు. మిమ్మల్ని కింద కూర్చొని నేను ఒకటి చెప్తున్నా, మీరు అడిగినటువంటిది ఏంది? ఈ రోజున ఒక గౌరవంగా హుందాగా మాట్లాడకపోతే మేము అట్లనే మాట్లాడతాం అని అన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది కూడా అదే. మీరు ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారు, ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఇంకొకళ్ళు అందరు కలిసి బండ బూతులు తీస్తుండ్రి. ఏమన్నంటేనేమో ఏమన్నంటే తెలంగాణ సమాజం అని ఏ విధంగానైతే అంటారో, మా తెలంగాణ భాషకి ఇట్లనే ఉంటుంది అని అండ్రి. మరి మాకు రేవంత్ రెడ్డి గారు ఆయన కాదా ముఖ్యమంత్రి నోట్ల నుంచి అయ్యాలి రాలేదా? అరే మోడీ లేదు గీడీ లేదు అని చెప్పేసి అన్నాడు. ఇక మీరు నీతులు చెప్తున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే. సరే, ఇంకొక మాట చెప్తున్నా, మీరు అభివృద్ధి గురించి అది ఇదని ఏదో మస్తు చెప్తున్నారు. శ్వేతపత్రం అని చెప్పేసి ఇట్లా ఒక పత్రాన్ని విడుదల చేశారు అన్నాడు కదా. ఒకటి వెంకటకృష్ణ గారు, ఆ శ్వేతపత్రం